గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. సార్వ మంగళాయ నమః. ఈ గ్రూప్స్ బిట్స్లో అన్నింటిలో వస్తాయి. ఇవన్నీ గ్రూప్స్కే కాదు, తెలుగు అకాడమీ బుక్ ఇది. బుక్లో ముండకోపనిషత్తు, ముండకోపనిషత్తు ఈ ముండకోపనిషత్తు అనేది కూడా ఒక ఉపనిషత్తు. ఇది ఒక ఉపనిషత్తు. ముండకోపనిషత్తు అనేది ముండుకోపనిషత్తు అంటే ముండుకోపనిషత్తు అనేది ఒక ఉపనిషత్తు. ఇందులో ఉన్న పదాలు ఏంటి అని అనవచ్చు. వాడు ఇంతకుముందు సత్యమేవ జయతే అనేవాడు. ఇందులో ఉన్న పదాలు సత్యమేవ జయతే డాష్ అన్నాడు. సత్యమేవ జయతే అంటే సత్యమేవ జయతే అనేటువంటి పదాలు ఏ ఉపనిషత్తులో ఉన్నాయని అడగచ్చు. లేదు ముండకోపనిషత్తు అనే దాంట్లో ఉన్న ఉపనిషత్తులో ఉన్న పదాలని అడగచ్చు. సత్యమేవ జయతే. అదేవిధంగా ఇప్పుడు నదులు పాత పేరు కొత్త పేరు చూద్దాం. గోమల్ నదులు కొత్తవి, కొత్త పేర్లు, పాత పేర్లు. పాత పేర్లు గతంలో ఉన్నటువంటి నదులు అంటే వేదగుణం ఋగ్వేదంలో ఉన్నటువంటి. సేనాబ్ నది, నది పేరు సేనాబ్. ఇప్పుడు ఇది కొత్త పేరు అనమాట. సేనాబ్ అనేది కొత్తది. అయితే ఇప్పుడు కొత్త నది పేరు సేనాబ్ అంటాం. రావి మనకు తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉండేది. ఈ సేనాబ్ అనేటువంటిది ఇంతకుముందు పాత పేరు ఏంటి అన్నాడు. అసికిని. అసికిని అనేది ఒక నది పేరు. ఈ అసికిని అనేది ఋగ్వేదంలో ఒక పాత నది పేరు. ప్రస్తుతం దాన్ని సేనాబ్ అంటాము. సేనాబ్ ఇచ్చుకుంటూ అసికిని, అసికిని ఇచ్చుకుంటూ సేనాబ్, రెండు ఒకటి. పాత పేరు అసికిని, కొత్త పేరు సేనాబు. ఇంకోటి చూడండి. అదే సట్లైజ్ అన్నాడు. రెండు సట్లైజ్. సట్లైజ్ అనేది కొత్త నది పేరు. సట్లైజ్ అనేది కొత్త నది పేరు. సట్లైజ్ అనేది కొత్త నది పేరు. సతుద్రి పాత పేరు సతుద్రి. సతుద్రి అనేది పాత నది పేరు ఋగ్వేదంలో నేను చెప్పేది. అదేవిధంగా పరుషుని, మూడు రావి. ఇది రావి. రావి నది అనేది కొత్త పేరు. పాత పేరు పరుషుని. పాత పేరు పరుషుని. గమల్, గోమల్ అనేది కొత్త పేరు. గోమతి అనేది పాత పేరు. అంటే ఇప్పుడు మామూలుగా గోమతి నది అని కూడా మనం ఇప్పుడు కూడా అంటున్నాము. కానీ మామూలుగా వాస్తవంగా గోమల్ అనేది కొత్త పేరు. గోమతి అని గోమతి వేరు, గోమతి వేరు. గోమతి అనేది పాత పేరు. అంటే మన ఋగ్వేదంలో 4 నదులుకి రావి, బియాస్, రావి నది, సేనాబ్ నది, సట్లెజ్ నది, గోమల్ నది అనేటువంటివి ప్రస్తుత వాడుకలో ఉన్న పేర్లు.
పాతలో ఋగ్వేదంలో వీటికి శ్రీరామ నదికి అశ్విని నది అని, సత్యజికి సతుద్రి అని, రావికి పరుషుని అని, గోమలకి గోమతి నది అని పేరు ఉండేది. అదేవిధంగా వివిధ రకాల వ్యాధుల పురాణంలో ఏ వేదంలో వివిధ రకాల వ్యాధుల ప్రస్తావన ఉంది? ఏ వేదంలో వ్యాధుల ప్రస్తావన ఉంది? వ్యాధుల ప్రస్తావన ఏ వేదంలో ఉంది? అధర్వణ వేదము. అధర్వణ వేదము. మంత్రాలు తంత్రాలు అన్నీ కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి అధర్వణ తాంత్రిక విద్యలన్నీ కూడా అధర్వణ వేదంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ వేదాలు అనేటువంటి శుద్ధులు కూడా నేర్చుకోవడం వల్ల, శుద్ధులు కూడా తెలుసుకోవడం వల్ల ఈ యొక్క వేదాల యొక్క రహస్యాలు బయటకు వచ్చినందువల్ల చాలా వరకు పారడం వల్ల విద్యలు. లేకపోతే తంత్ర విద్యలో ప్రయోగం చేసి అప్పట్లో ఉన్నటువంటి విద్యావంతులు పెద్ద పెద్ద వాళ్ళని కట్టడి చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఉన్న తంత్ర విద్యల ఆధారంగా చిన్న చిన్న వాళ్ళని కట్టడి చేస్తున్నారు. కానీ ఉన్నాయా లేదనేది కాలమే పరిష్కారం చెప్పండి. తామ్రవాయన అనేది ఋగ్వేదంలో తామ్ర వాయన ఋగ్వేదంలో తామ్రవాయన అనేది దేనిని సూచిస్తుంది? తామ్రవాయన దేనిని సూచిస్తుంది? ఋగ్వేదంలో తామ్రవాయన అంటే ఇనుము. ఆన్సర్ ఏంటంటే ఇనుమును సూచిస్తుంది. ఇనుమును సూచిస్తుంది. అదేవిధంగా ఋగ్వేదం గార్గి యజ్ఞవల్కునితో వాదించిన స్త్రీ మేధావి. అంటే యజ్ఞవల్కునితో వాదించిన స్త్రీ మేధావి ఎవరంటే గార్గి. యజ్ఞవల్కుడు అంటే యజ్ఞవల్కునితో వాదించిన స్త్రీ మేధావి ఎవరు? గార్గి. ఏంటంటే ఆన్సర్ ఏంటంటే గార్గి. ఈ గార్గి అనే ఒక స్త్రీ యజ్ఞవల్కునితో వాదించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మలివేద కాలంలో వాడిన నాణ్యాలు. మలివేద కాలం వాటి తిప్పించిస్తారు బిట్లు. మలివేద కాలంలో వాడిన నాణ్యాలు. నాణ్యాల పేర్లు. మలివేద కాలంలో వాడిన నాణ్యాల పేర్లు ఏమిటి అని అడుగుతుంది. హర్షాపన, శతమాన. ఆన్సర్ ఏంటంటే హర్షాపన, శతమాన. హర్షాపన, శతమాన ఏ వేదకాలంలో వాడారంటే మలివేద కాలం. మలివేద కాలంలో వాడిన నాణ్యాలు అంటే పేర్లు అంటే హర్షాపన, శతమాన. అదేవిధంగా ఋగ్వేదార్యులకు దేని గురించి తెలీదు? ఋగ్వేదార్యులు దేని గురించి తెలీదు? దేని గురించి తెలియదంటే
వాళ్ళకి సముద్రం గురించి తెలియదు. ఋగ్వేదంలో ఉన్న ఆర్యులకి సముద్రం గురించి తెలియదు. సముద్రం గురించి తెలియదు. సముద్రం గురించి ఏ వేద ఆర్యులకు తెలియదు, ఋగ్వేద ఆర్యులకు తెలియదు. అంటే రెండు విధాలకు వచ్చిన ఆన్సర్ చేసుకోండి. ఏ వేద కాలంలో ఆర్యులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. అంటే స్థిరం ఒక చోట ఉండాలనేటువంటి ఉండాల్సిన ఆర్యులు స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకుండా తిరుగుతూ ఉండేవారు. ఒక చోట ఉన్నారు అనమాట, కొద్ది రోజులాగా. అందువల్ల ఏ వేద యుగంలో లేదా దేవవేద కాలంలో ఆర్యులు స్థిర నివాసం గడిపేవారు కాదు. ఒక చోట ఉండేవారు కాదనమాట. స్థిరనివాసం అనేది ఒక చోట గడిపేవారు కాదు. ఏ విధమైన తొలివేద యుగము. తొలివేద యుగంలో ఆర్యులు స్థిర నివాసం గడిపేవారు కాదు, సంచరిస్తాను. బలివేద కాలంలోకి వచ్చేదానికి కర్షాపన, శతాపన అనే నాణ్యాలు వచ్చినాయి. అప్పటికన్నీ వచ్చేసినాయి అన్నమాట. తొలివేద కాలంలో వాళ్ళు ఇక్కడ కొంత రోజులు ఈ విధంగా సంచార జీవనం సాగించేవాడు. స్థిర నివాసం అవసరం ఉండేవాడు కాదు. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, అప్పుడున్నటువంటి మైండ్ సెట్ కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఆర్యులు యుద్ధాన్ని ఏమని పిలిచేవారు? ఆర్యులు అంటే అప్పటికే యుద్ధాలు ఉన్నాయి. యుద్ధాన్ని ఏమని పిలిచేవారు? అంటే ఆర్యులు యుద్ధాన్ని ఏమని పిలిచేవారు? వాడిన పదము, ఆ యుద్ధానికి గల పదము గవిష్టి. గవిష్టి అంటే యుద్ధము. ఈ గవిష్టి అనేది గవిష్టి డాష్ అంటే యుద్ధం. ఈ గవిష్టి అనే యుద్ధం అనే పదాన్ని వాడింది ఎవరంటే ఆర్యులు. ఆర్యుల జన్మస్థానాల గురించి చెప్పినాడు. బాలగంగాధర్ తిలక్ ప్రకారము ఆర్యుల జన్మస్థానము ఆర్కిటిక్ ప్రాంతం. అంటే ఆర్యులు అనేవాళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ గారు. ఆర్కిటిక్ ప్రాంతము అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చెప్పారు. ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడోళ్ళు కాదు, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి బాలగంగాధర్ గారు ఆర్కిటిక్ ప్రాంతం నుండి ఆర్యులు వచ్చారని బాలగంగాధర్ తిలక్ చెప్పారు. అదేవిధంగా మార్క్స్ ముల్లర్ ఏమన్నాడు అంటే ఆర్యుల జన్మస్థానం గురించి, అంటే ఆర్యులు అనేవాడు ఆర్కిటిక్ ప్రాంతం జన్మించారని, ఆ ప్రాంతం నుంచి చెందిన వారని చెప్పాడు బాలగంగాధర్. ఆర్యుల జన్మస్థానం గురించి మార్క్ ముల్లర్ ఏమని చెప్పాడు?
మార్కు మూలడు వచ్చేసి ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారు ప్రాంతం వాళ్ళని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడ మధ్య ఆసియా వాసులు, మధ్య ఆసియా వాసులని ఆర్యులను మధ్య ఆసియా నుంచి వచ్చిన చెప్పిన వారు ఎవరంటే మార్కు మూలడు. ఎవరు ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చిన వాడు చెప్పింది ఎవరంటే బాలగంగా కథారు. దయానంద సరస్వతి ఏమని సెలవిచ్చాడు ఆర్యుల గురించి? దయానంద సరస్వతి ఆర్యుల గురించి దయానంద సరస్వతి గారు, దయానంద సరస్వతి ఏమని సూచించాడు? సూచించాడు వాడికి వచ్చి బిట్టి ఏ విధంగా అడగవచ్చు. ఆర్యులు ఎక్కడి నుండి వచ్చారని దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆర్యుల గురించి ఏమని చెప్పాడు? అప్పుడు ఏం చెప్పాడు? టిబెట్ ఆర్యులు ఎవరు? టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పాడు. ఆర్యులు టిబెట్ ప్రాంతంలో వారని, జన్మస్థానం టిబెట్ అని దయానంద సరస్వతి గారు చెప్పాడు. అంటే అక్కడ దొరికినటువంటి వాస్తవాల ఆధారంగా ఉన్నటువంటి కల్చర్ ఆధారంగా ఆ కల్చర్ ఆ ప్రాంతం కాబట్టి వాళ్ళు ఆ జన్మస్థానం అని చెప్పారని అర్థం. సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులు వచ్చారని చెప్పిన వారు. సప్త సింధు ప్రాంతం ఈ బిట్లో ఒక బిట్టైనా తగ్గదు ప్రతి ఎగ్జామ్కి. సప్త సింధు ప్రాంతం నుండి ఆర్యుల జన్మస్థానం సప్త సింధు ప్రాంతం. ఆర్యుల జన్మస్థానం చెప్పినవారు, జన్మస్థానం చెప్పినవారు. ఏసీ దాస్ ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉండేవి? ఋగ్వేదంలో మండలాల సంఖ్య ఎన్ని లేకపోతే ఎన్నెను? ఋగ్వేదంలో మండలాల సంఖ్య. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉండేవంటే 10 మండలాలు. ఆన్సరు 10 మండలాలు. ఋగ్వేదంలో 10 మండలాలు ఉండేవి. అదేవిధంగా చెప్పేటప్పుడే వినండి, మీకు అర్థమైపోతుంది. మీకు బట్టి పెట్టాలంటే కొంచెం కష్టం వచ్చి, అందుకే నేను నోటితో కూడా చెప్తాను. అసతోమ సద్గమయ, అసతోమ సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ. అనే శ్లోకాలు ఏ విధంగా ఉన్నవి? అష్టోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకాలు ఉన్న వేదము. ఇన్ని శ్లోకాలున్న వేదము. ఉపనిషత్తు 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 ఏది అంటే అస్తోమ సద్గమయ, అస్తోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే శ్లోకాలు ఉన్నటువంటి ఉపనిషత్తు ఏది? బృహదారణ్యకోపనిషత్తు.
గృహ దారుణ్య గృహ దారుణ్య దారుణ్యోపనిషత్తు గృహదారుణ్యోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తులు అస్తోమ సద్గమయ తమసమ జ్యోతిర్గమయ శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంస్కృతిలో ఎక్కువగా వాడుతుంటారు. వేదకాలంలో ప్రధాన సభలు వేదకాలంలో ప్రధాన సభల పేర్లు ఏమిటి అన్నాడు? సభ పేరు అంటే సభా సమితి. వేదకాలంలో సభలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఆ సభలకు ఏమైనా పేరు పెట్టేవాళ్ళు అంటే సభా సమితి. ఇప్పటికీ మనం ఇవి వాడుతున్నాం. ఇప్పుడు మనలో రాకుండా సమితులు ఉండేవి కదా, ఆ విధంగా సభా సమితి అనే వాడేది. అంటే అక్కడి నుంచే దేశ వేదకాలంలో ఉన్న పదాలు మనం కూడా ఇప్పుడు వాడుతున్నాం. అదేవిధంగా వేదకాలంలో మత్తుపానీయాల పేరు. వేదకాలంలో మత్తు పానీయాల పేర్లు అంటే అప్పుడు కూడా మత్తు పానీయాలు ఉన్నాయి అన్నమాట. వేదకాలంలో మత్తు పానీయాల పేరు సుర సోమ అనే మత్తు పానీయాల పేరు. ఇదేనాడు సుర సోమ మత్తు పానీయాలు ఏ వేదకాలంలో ఎక్కడున్నాయంటే వేదకాలంలో ఉన్నాయి. ఇప్పుడు మామూలు కలియుగం ఆ కాలంలో అంటుంది కాదు, వేదకాలంలోనే సురా సోమ అనే మత్తు పానీయాలకి పేర్లు పెట్టారు. అదేవిధంగా సోమరసానికి ప్రస్తుతం ఉన్న పేరు సోమరసం. ప్రస్తుత పేరు సోమరసం. దానికి ప్రస్తుత పేరు ఏంటంటే బంగు. బంగు అంటే సోమరసం, బంగు. అదేవిధంగా ఋగ్వేద కాలంలో రాజుకి ఇచ్చే పన్ను పేరు ఋగ్వేద కాలంలో రాజుకి ఇచ్చే పన్ను పేరు. అంటే రకరకాలుగా ఇంకా పెద్దగా పొడుగ్గా కూడా రాయచ్చు. రాజుకి పన్ను కట్టేవాళ్ళు ఆ ఋగ్వేదంలో కూడా. ఆ పన్ను పేరు ఏం పేరు? బలి. అని ఏమంటారంటే ఇప్పుడు పశువులు బలిస్తాం కదా దేవుడికి, ఆ విధంగా రాజుకి ఇచ్చే పన్నుని బలి అనేవాడు. బలి అనేది ఏమంటే రకరకాలు ఇస్తారు. పశువులు బయలు అది. కానీ ఈ బలి అనే పదం ఇది కూడా ఇస్తారు. ఋగ్వేద కాలంలో రాజుకి ఇచ్చే పన్ను పేరు బలి. బలి అనేది రకరకాల పేర్లు ఇస్తారు. మనకు ఆన్సర్ ఏం పెట్టాలంటే ఋగ్వేదంలో రాజుకి ఇచ్చే పన్ను పేరు చెప్పండి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.